నేను చెప్పిన మాటని ఈ చెవును విని ఆ చెవును వదిలేసి వెళ్ళిపోయావా? ఇంటి పనంతా నేనే చేసుకోవాలా? అది కాదమ్మా, ఉగాది ఉత్సవాల దగ్గరికి వెళ్ళాం. పగలు వెళ్ళి రావాలి కానీ ఇంత రాత్రి వరకు తిరిగి వస్తారా? ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా మీకు? ఇంకోసారి ఇలా బయట తిరిగితే బాగుండదు చెప్తున్నాను. ఓ నాన్నా, ఓ కన్నా, ఓ ఏడువుకు. ఇదిగో నేను వచ్చేసాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ నాన్నా. హలో హలో ఉమర్జీ, ఎక్కడున్నారు? మాది గెస్ట్ హౌస్లో ఉంది. మీది ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. రేపు ఎమ్మెల్యే వస్తున్నాడు. మీరు నిధిని చూసి డబ్బులిచ్చి నిధిని తీసుకుని వెళ్ళండి. ఓకే జీ. బావగారు, ఎవరి ఫోన్లో? నా ఫ్రెండ్. అయినా నీకెందుకు? ఊరికే మీ భాష కొంచెం తేడాగా ఉంటాను. నేను బాగానే మాట్లాడాను, నువ్వే తేడా. అందుకే నీకు తేడాగా వినిపించుంటుంది. రామా, వాసుదేవ్ ఫోన్ చేశాడు. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడే నిజం తెలుస్తుంది. అలాగే సార్. ఆగండి ఆగండి. నా ఇద్దరు మనవరాళ్ళు, నా పెద్ద కోడలు స్టేజ్ మీద దుమ్ము దులిపేశారు. ఈ అయోధ్య లంకలో రఘురాం భార్య పిల్లలంటే ఏంటో చుట్టుపక్కలందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా డబ్బును చూసి ఆటలాడిస్తున్న అనగాదేవి దాని కూతురికి బాగా బుద్ధి చెప్పారు. అవునమ్మా, ఆ సమయానికి జానకి, రామ, ఆద్య ముందుకొచ్చి కూచిపూడి నాట్యం చేయకపోతే నిజంగా నా పరువు పోయేది. కేవలం వీళ్ళు భరతనాట్యం మాత్రమే ఆడలేదు బావగారు, శివతాండవం ఆడేశారు. అసలు నాకైతే కొంచెంలో నేనే ఆడేద్దాం అనుకున్న స్టేజ్కి బావగారు. నువ్వు స్టేజ్ ఎక్కుంటే వాళ్ళకి చప్పట్లు పడ్డాయి, నీకు రాళ్లు పడేవి. అందుకే కదా ఆడలేదు. ఏ పద్మ, ఎర్రనీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీయి. ఏంటండి అలా చూస్తున్నారు? నీ కళ్ళలో కనిపించే నన్ను నేను చూసుకుంటున్నాను. నా మొహంలో ఎంత సంతోషం ఉందో చూసుకుంటున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఈరోజు నువ్వు, రామ, ఆద్య లేకపోతే ఈ ఊళ్ళో నేను ఇంకెప్పటికీ తలెత్తుకునేవాణ్ణి కాదు. మనం ఊరికి మంచి చెయ్యాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు తలదించుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? అనగాదేవి లాంటి వాళ్ళు డబ్బుతో ఏదైనా కొనొచ్చనుకుంటారు. అలా ఆలోచించే కూచిపూడి కళాకారుల్ని ఇక్కడికి రాకుండా చేసింది తను. సమయానికి మీరొచ్చి నా గౌరవాన్ని కాపాడారు. ఏ భార్య తన భర్త గౌరవం పోతుందనే ఆలోచనలో క్షణం కూడా ఉండదు. నేను అదే చేశాను. ఊళ్ళో అందరి దిష్టి ఆ డబ్బు మొహం దాని దిష్టి, ఇదిగో ఈ కుళ్ళు మొహం దాని దిష్టి. చచ్చే అత్తయ్య, నేనేం చేశాను అత్తయ్య? ఆ అక్క పిల్లల డాన్స్ చూసి నేను కూడా చప్పట్లు కొట్టాను. నీ చప్పట్లు ఎలా ఉంటే తెలుసులే. చిన్నమావయ్య, చిన్నత్తయ్య కూడా ఎంజాయ్ చేశానంటున్నారు కదా, ఈసారికి నమ్మేద్దాంలే. సరే సరే, లోపలికి పదండి. పదండి. నడవండి. ఏ పార్వతి, ఏంటత్తయ్య? ఎక్కడికెళ్తున్నావు? అబ్బా, బాగా అలసిపోయినత్తయ్య, వెళ్ళి పడుకోవాలి. పడుకుంటే ఇక్కడ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఏంటి,
ఈ టైంలో పనులా? నీకు ఆ టైం ఈ టైం అంటూ లేదు. ముందు ఇల్లు చక్కబెట్టు, ఆ తర్వాత వెళ్ళి పడుకో. ఆద్యా ఒక్క తప్పుకి రాత్రి లేదు పగులు లేదు. నువ్వు కడుపుతో ఉన్నావు కదే, మరి డాన్స్ ఎలా చేసావే? చెప్పు, నోట్లో మాట రావట్లేదే. అత్తయ్య మీకు తెలీదా? కడుపుతో ఉన్న స్త్రీ యోగా, నాట్యం, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే రేపు డెలివరీ సులభంగా అవుతుంది. అవును, కరెక్టే, అవును. మరి వీడి కడుపులో ఉన్నప్పుడు నేనివన్నీ ఏం చేయలేదే. అది పాత కాలం అత్తయ్య, ఇప్పుడు మారింది. అబ్బా ఆద్య, దీని ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉంటే ఇక్కడే తెల్లారిపోతుంది. అసలే కడుపుతో ఉన్నావు, ఎక్కువసేపు నిలబడకూడదు. సీను, లోపలికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. వద్దు. పదండి, పదండి, పదండి. నిలబడనే కూడనంటుంది. మరి డాన్స్ ఎలా చేసిందే అమ్మా ఇది? డాక్టర్ చెప్పాడట్లేవే. హా, నాకు నిద్ర వస్తుందమ్మా. ఆ? రామా, ఏంటి ఇంత పొద్దునే లేచి అన్ని పనులు చేసేస్తున్నావు? ఈరోజు మనం బయటికి వెళ్ళాలి కదా సార్. అందుకని ఇంత తొందరగా ఈ పనులన్నీ చేయడం ఎందుకు? పనులన్నీ చేయకపోతే మళ్ళీ అత్తయ్య గారు తిడతారు. అందుకే ఉదయాన్నే అన్నీ చేసేస్తున్నాను. అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. మ్మ్. అత్తయ్య, ఓ, అత్తయ్య, నాకు జ్వరంగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకొని వస్తాను. నేను కూడా రానా? మీరు వస్తే నా పనులు ఎలా అవుతాయి? ఏంటి? ఆహా, పర్లేదు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా, బయట ఎండలు మండిపోతున్నాయి. కారుందిగా, ఏం కాదులేమ్మా. ఏ రామా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నువ్వు గనక ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళావో ఇంకా జీవితంలో ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. లేదత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండు, పాపను చూసుకో.